నమస్కారం అండి. నిన్న పెద్దలు గౌరవనీయులు బీసీ నాయకులు అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ గురించి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి వ్యక్తుల్ని అతి దారుణంగా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి అరెస్టులు నేను గతంలో ఎప్పుడు చూడలేదు. ఇంకేంటంటే తెల్లవారుజామున వెళ్ళి గోడ దూకి అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ తప్పు జరిగిందని చెప్పి అనుకుంటే ముందు నోటీస్ ఇవ్వాలి. మీరు నోటీస్ ఇచ్చి ఆఫీస్కి పిలిపించి అతని వివరణ తీసుకొని అతను చెప్పిన వివరణలో మీరు సాటిస్ఫై కాకపోతే తప్పు ఉందని తెలిస్తే అప్పుడు మీరు అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి. ఇవన్నీ పాటించకుండా ఏదో టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసినట్టు గోడ దూకి మరీ తీసుకెళ్ళడం చాలా దారుణమైన విషయం. పైగా వాళ్ళ మిస్సెస్ ఆపరేషన్ జరిగిందండి అని చెప్పినప్పటికి కూడా వినకుండా ఫైల్స్ ఆపరేషన్ జరిగితే 24 గంటలు కారులో తీసుకెళ్తారా? ఇవాళ గుంటూరు డాక్టర్ ఇవాళ ఏం చెప్తున్నాడు, మళ్ళీ రప్చర్ అయిందండి, బ్లడ్ అంతా పోతుంది, 2-3 రోజులు చూసిన తర్వాత అవసరం మళ్ళీ ఆపరేషన్ చేయాలని పరిస్థితి తీసుకొచ్చారు. ఆ మాత్రం జ్ఞానం ఉండదే? ఫైల్స్ ఆపరేషన్ పేషెంట్ని కారులో కూర్చోబెట్టి 12 గంటల ఎవరన్నా ఏ మూర్ఖుడని తీసుకెళ్తారా? అంటే మేమేమన్నామంటే అరెస్ట్ చేసే విధానాన్ని ఖండిస్తున్నాం. తప్ప రైట్ అన్నది కోర్టులో తేలుతుంది. మీ ముఖ్యమంత్రి దొంగ కాబట్టి అందరినీ దొంగలంటే ఎలా కుదురుతుంది? మీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నాడు కాబట్టి అందరినీ జైలు పెడతారా? అది సాటిస్ఫాక్షనా మీకు? శాడిజం ఉన్నవాడికి ఇటువంటి ఆలోచనలు వస్తాయి. నేను జైల్లో ఉన్నాను, మీరెందుకు ఉండకూడదు జైల్లో? నేను చెప్పకూడదు తిన్నాను, మీరెందుకు చెప్పకూడదు తినకూడదు? ఇటువంటి ఆలోచనలు వచ్చే ముఖ్యమంత్రి మనకు రావడం నిజంగా దౌర్భాగ్యమే. అందరినీ బెదిరించడమే. పార్టీ మారకపోతే జైలు వేసేస్తారా? మీరు చేసిన తప్పులను విమర్శిస్తే జైలు వేసేస్తారా? పద్ధతి కాదు, ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసి నిన్న మొన్న కలిసి ఇది తప్పు అని 180 మంది ఖండిస్తున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు బీజేపీ నాయకులు ఖండించవచ్చు, కానీ అందరూ ఖండిస్తున్నారు. అన్ని వర్గాల వారు ఖండిస్తారు, పార్టీలతో సంబంధం లేని వాళ్ళు ఖండిస్తారు తప్పు అని. ప్రజలందరూ కూడా తప్పు అని చెప్తున్నారు. అంచేత దీన్నేమో ఇంత ఘోరమైన సంగతి జరిగితే మన ఎమ్మెల్యే గారు గణేష్ గారు ఏమో ఆ బీసీలు అరెస్ట్ చేయకూడదా? తప్పు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయరా? తప్పు చేసిన వాళ్ళు చెప్పడానికి, తప్పు చేసేయడో లేదో చెప్పడానికి కోర్టులు ఉన్నాయి. కేసు పెట్టినంత మాత్రం దొంగోడు కాదు, కోర్టు చెప్పాలి దొంగోడు కాదని. రుజువులు ఉండాలా, ఎవిడెన్స్ ఉండాలా. ఏమీ తెలియకుండా కోతి కొబ్బరికాయ దొరికినట్టు నీకు ఎమ్మెల్యే పదవి దొరికింది, ఏం మాట్లాడదు నీకు అర్థం అవట్లేదు. బీసీ కార్డు ఉపయోగిస్తున్నారు, బీసీలను రెచ్చగొడుతున్నారు, అయ్యనిపోతున్నారు అంటారు. నేను పేపర్లో నేను బీసీల గురించి మాట్లాడాను, బీసీ నాయకుడి గురించి మాట్లాడాను. వచ్చినాడు బీసీ నాయకుడి కదా, బీసీల గురించి అసెంబ్లీలో మాట్లాడలేదా అంటే బీసీ నాయకుడు అన్నావు. నువ్వు కూడా బీసీ వాడు కదా, బీసీ వాడు పుట్టావు కదా నువ్వు. బీసీ వాడికి పుట్టినవాడు ప్రతి వాడు కూడా అతను సమర్థించాలి తప్పని. అటువంటి సంఘటన ఇది. నేను బీసీలు పుట్టలేదనుకుంటే అది వేరు, దానికి ఎవరు ఏం చేయలేం. కానీ తప్పు మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఇందాక ప్రెస్ మీట్లో కూడా చూశాను నేను. బీసీలకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారన్నావు నిన్న ప్రెస్ మీట్లో చదివాను నేను. అసలు బీసీలని అనగదొక్కిందే జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు బీసీ అయ్యిండి కూడా నీకు అర్థం అవట్లేదంటే ఏం చెప్తాం మనం? ఎన్టీ రామారావు టైంలో బీసీలందరూ కూడా రాజకీయ నాయకులు కావాలా, బీసీలు రాజకీయ నాయకులకి ఎదగాల, ఎదిగితేనే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి
మనకి రాజకీయ అవకాశం కల్పించడం కోసం 34% రిజర్వేషన్లు మనకి ఇచ్చారు. 34%. ఆ 34% రిజర్వేషన్లోనే ఇప్పుడు బీసీలు అందరూ నాయకులు అయ్యాం. మాలాలంటే వాళ్ళందరూ కూడా ఆ స్థాయికి వచ్చేవంటే కారణం అదే. అటువంటి రిజర్వేషన్ని మీ నాయకుడు క్యాన్సిల్ చేసాడు. ఇవాళ 34% నుంచి 24% తీసుకొచ్చేసాడు. అంటే 10% పోయింది. ఆ 10%లో ఎంతమంది నాయకులకి రిజర్వేషన్ పోతాయండి బీసీలకి? అంటే మీ నాయకుడి ఉద్దేశం ఏంటంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో బీసీలు ఉన్నారు, అటువంటి బీసీలు అణగదొక్కాలా, నాయకుల్ని ఎదగనివ్వకూడదని చెప్పి 24% తగ్గించాడంటే మీరు బీసీలు అయి ఉండి ఆ ఎమ్మెల్యేలకు అక్కడ ఉండి ఇది తప్పని చెప్పగలిగారు మీరు? తప్పండి, మాకు 34% ఉంది, ఇది తగ్గిస్తే తప్పండి, మాకు నష్టం జరుగుతుంది, మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇంకా ఏంటంటే బీసీలు సప్లాన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. అంటే టోటల్ బడ్జెట్ రాష్ట్రంలో టోటల్ బడ్జెట్ ఏదైతే ఉందో టోటల్ బడ్జెట్లో 34% డబ్బులు బీసీ ఏరియాల్లోని బీసీలకి ఖర్చు పెట్టాలి. అది రూలు. మా టైంలో మేము ఖర్చు పెట్టాం. పంచాయతీలో రోడ్లు వేసాం, బీసీ ఏరియాలో రోడ్లు వేసాం. బీసీ సప్లాన్ అంటారు. అది కూడా నీకు తెలియపోవచ్చు. ఎమ్మెల్యేకి బీసీ సప్లాన్ అంటారు. తెలియపోవచ్చు, తెలుసుకో ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి. మీ నాయకుడు వచ్చే సప్లాన్ తీసేసాడు, మొత్తం తీసేసి వేరే దానికి డైవర్ట్ చేసి పారేశాడు. ఇది బీసీలకి అన్యాయం కదా. తర్వాత బీసీలకి లోన్లు ఇవ్వడం కోసం బీసీ కార్పొరేషన్ పెట్టాం. బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి, మార్జిన్ మాన్లు ఇచ్చి బీసీలు ఎంకరేజ్ చేసాం మేము. ఈ సంవత్సరం బడ్జెట్ చూడు ఒకసారి. చూసావు అప్పుడే బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టారో చూసావా? బీసీల కోసం ఇచ్చినటువంటి బీసీ కార్పొరేషన్ డబ్బు అంతా తీసుకెళ్ళి అమ్మఒడికి ఇచ్చావు. అమ్మఒడికి వేరే బడ్జెట్ ఇవ్వాలి. నువ్వు ఇచ్చిన హామీ ఆ బడ్జెట్ ఇవ్వడం మాసి ఈ డబ్బులు ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బ్రాహ్మణ్ కార్పొరేషను, కాపు కార్పొరేషన్ ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి అప్పుడు అమ్మఒడికి ఇచ్చావు. మరి ఆ కార్పొరేషన్లో లోన్లు ఎవరిస్తారండి? ఎవరిస్తాడు? ఇవన్నీ తెలుసుకోకుండా మాట్లాడడం. నువ్వు ఎమ్మెల్యే, ఇప్పుడు గణేష్వి కాదు, ఎమ్మెల్యేవి. రాజ్యాంగ పదవి ఆ పదవిలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం, వాస్తవాలు చెప్పడం. ఇందా చెప్పాను రోడ్ల గురించి. ఆ 19th ఫైనాన్స్ డబ్బులు నేనే తెచ్చని చెప్పి ఈవేళ నర్సీపట్నంలో శంకుస్థాపన చేశాను నిన్న. అది 18-19 డబ్బులు అవి బడ్జెట్లో. 14th కమిషన్ డబ్బులు అంటారు దాన్ని. అది మా ప్రభుత్వం ఉన్నప్పుడే వచ్చింది. నిన్న నువ్వేం చేసావు? శారదానగర్లో 3 రోడ్లు శంకుస్థాపన చేసి నేనే చేశాను చెప్తున్నావు. సిగ్గు ఉండాలి కదా. శంకుస్థాపన చేయి, నేను తెచ్చినా నువ్వు శంకుస్థాపన చేయి, నువ్వు ఎమ్మెల్యే కాబట్టి, నేను కాదంటలేదు. కానీ నువ్వు తెచ్చావని చెప్పడం అనేది మూర్ఖత్వం, పచ్చి అబద్ధం. నర్సీపట్నం ప్రజలు అంత ఇర్రోలు కాదు. ఆ బోర్డు మీద చూడండి, ఆ శారదానగర్ ప్రజలు వెళ్ళి ఆ బోర్డు చూడండి ఒకసారి. ఆ బోర్డు మీద రాశారు 18-19 14th ఫైనాన్స్ కమిషన్ డబ్బులని, నిధులని. అంటే 18-19 నీ ప్రభుత్వం ఉందా? సిగ్గులేదా మాట్లాడడానికి? ఇవాళ కృష్ణదేవపేట లైను ఆ రోజు ఎంత ఇచ్చామో నాకు ఐడియా లేదు. 17 కోట్లో 21 కోట్లో ఆ రోడ్డుకి నాకు ఐడియా లేదు. కోట్ల మీద ఇచ్చాను ఆర్ఎన్బి మినిస్టర్గా. దానికి కూడా నేనే ఇచ్చాను చెప్పి శంకుస్థాపన చేశారు. అది జీవో ఉంది. ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు, ఆ కాంట్రాక్టర్కి తెలుసు జీవో ఎవరు తీసుకొచ్చాడో, డబ్బులు ఎవరు తీసుకొచ్చాడో. ఆ డబ్బులు కూడా నేనే తెచ్చేసి శంకుస్థాపన చేస్తావు. నేనేమంటానంటే గణేష్ గారు, ఇలాంటి విషయంలో కొంచెం సిగ్గు లజ్జ అన్నవాడు, కొంచెం అభిమానం ఉన్నవాడు ఇటువంటి పనులు చేయడు. నువ్వు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చావు, ఈ 1 yearలో 280 కోట్లు ఖర్చు పెట్టాను అభివృద్ధి కార్యక్రమాలు అన్నావు. నిజమే అవ్వచ్చు, నిజంటే
ఇప్పుడు చాలా అనుభవం ఉన్న వ్యక్తివి, చాలా పవర్ఫుల్ ఎమ్మెల్యే తెచ్చి ఉండొచ్చు. కానీ 280 కోట్లు ఎక్కడికి వచ్చి పెట్టి మాకు కనపడలేదు. ఎక్కడ వర్క్ ఉండాలి కదా, ఇక్కడ మాకు వచ్చలేదు, ఎక్కడ కనపడలేదు. అంచేత నువ్వు రేపు ప్రెస్ మీట్ పెట్టి ఈ సొళ్ళంతా చెప్పకుండా ఆ 280 కోట్లు ఏ ఊరికి ఎక్కడెక్కడ ఇచ్చావో లిస్టు పబ్లిష్ చేయి, తెలిసిపోద్ది. జనాన్ని ఏమనుకున్నారంటే 280 కోట్ల అది నర్సీపట్నంకి వచ్చి పెట్టేసాడు వాళ్ళు అనుకుంటున్నారు. నర్సీపట్నం మేము అనుకున్నామంటే పల్లెటూరులకు వచ్చి పెట్టేసాడు మేము అనుకుంటున్నాం. నువ్వు ఎక్కడికి వచ్చి పెట్టావు మాకు తెలియట్లేదు. అంతే 280 కోట్లు ఏ వరకు ఏ డిపార్ట్మెంట్కి ఏ ఊళ్ళో ఖర్చు పెట్టావో ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మాకు ఉంది. అలాగే అపోజిషన్ అడుగుతున్నాం, మాకు కూడా చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రేపే పెట్టి ప్రెస్ మీట్ చెప్పు, లిస్ట్ రిలీజ్ చేయి. అప్పుడు మేము వెళ్ళి ఆ విలేజ్లో మేము వెరిఫై చేసుకుంటాం. ఒకవేళ నిజంగా చేసామనుకో అభినందిస్తాం. నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెడతాను నేను. నిజమే గణేష్ గారు చెప్పింది నిజమే అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెడతాను. నువ్వేమో పెన్షన్లు ఇచ్చిన డబ్బులు, అమ్మఒడి డబ్బులు, ఆటో వాళ్ళకి ఇచ్చిన డబ్బులు అవి లెక్కల్లోకి రావు. అవన్నీ సంక్షేమ కార్యక్రమాలు, అవన్నీ సంక్షేమ కార్యక్రమాలు అవి రావు. అభివృద్ధి కార్యక్రమాలు లెక్కలోకి వస్తాయి. అలాగైతే నర్సీపట్నం లక్షల్లో ఇచ్చాను నేను. 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు దాటిపోయి ఉంటుంది మరి ఇచ్చాను. అన్నీ కదా హౌసింగ్ కానీ నువ్వు వచ్చిన తర్వాత ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు నువ్వు. అంచేత ఇటువంటి మాటలు మాట్లాడే మనిషి కన్స్ట్రక్ట్ కాదు. నేను వచ్చాను 5 సంవత్సరాలు ఉంటావో ఎంత ఉంటావో తెలీదు, ఇవో నా టైంలో చేసాం అని చెప్పుకోవాలి కదా మనం. ఇవాళ నేను ఉన్నాను, నాకు కొన్నిసార్లు ఎమ్మెల్యే చేశాను, కొన్నిసార్లు ఓడిపోయాను. కానీ నేను చెప్పగలను, నేను ఆ టైంలో డిగ్రీ కాలేజ్ తెచ్చాను, పాలిటెక్ కాలేజ్ తెచ్చాను, అది తెచ్చాను, ఇది తెచ్చాను, లేకపోతే సిమెంట్ రోడ్లు వేసాము అని చెప్పగలను. నేను ఓడిపోయినది కాదు, చేసినది సంతృప్తి నాకు. రాజకీయాల్లో ఓడిపోతుంటుంది వేరు, కానీ ఈ టైంలో కూడా నా టైంలో ఇది చేశాను అన్నటువంటి పేరు ఉండాలి కదా. అంచేత ఈ 1 ఇయర్లో నువ్వే అన్నా 280 కోట్లు ఇచ్చాను కాబట్టి దానికి ఏటేట్ చేసావు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. వెంటనే ఇస్తే మేము కూడా వెరిఫై చేసుకుంటామని చెప్పి సదనం చేస్తున్నాను. బీసీలకి చేయూత కార్యక్రమం అని చెప్పి మీ ముఖ్యమంత్రి గారిని నేను అనౌన్స్ చేశారు. అందరికీ బీసీలందరికీ కూడా దాంట్లో మూడు కేటగిరీలు వాళ్ళకి ఇస్తా అని చెప్పి మీరు అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే చాకళ్ళకి, నాయి బ్రాహ్మణ్స్కి, టైలర్స్, ఈ 3 వర్గాల వారికి కూడా చేయూత కార్యక్రమం ఇస్తున్నామని చెప్పి అందరికి ఇచ్చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. నేను మీరు ఎంతమందికి ఇచ్చారు? నాకు తెలిసి రాష్ట్రంలో ఈ 3 వర్గాల వాళ్ళు కలిపి 14 లక్షల మంది పైనే ఉంటారు, తక్కువ ఉండరు. 14 లక్షల పైనే ఉంటారు. కానీ నిన్న మీరు ఇచ్చింది 1,44,000 మందికి ఇచ్చినట్టు. అంటే మిగతా వాళ్ళంతా ఏమైపోతారండి? వాళ్ళందరికీ ఇవ్వరా మీరు చెప్పింది అందరికీ ఇస్తూ ఉన్నారు. ఇవాళ కొన్ని కండిషన్లు పెట్టి తీస్తారు. అంటే ఈ విధమైన మోసపూరితమైన కార్యక్రమాలు చేసి ప్రజలను మోసం చేస్తున్నారు మీరు. ప్రజలు కూడా ఎలా తయారైపోయారంటే పప్పు బెల్లాల పంచుతూ ఉంటే అదే సంతృప్తి అనుకుంటున్నారు మీరు. దీనివల్ల బీసీ కార్పొరేషన్ లోన్స్ మీకు రావు. బీసీ కార్పొరేషన్లో ఒక్కొక్కడికి 1,00,000 2 లక్షలు ఇచ్చేవారు. 1,00,000 రూపాయలు లోను, 1,00,000 రూపాయలు సబ్సిడీ. ఇవాళ ఇది మీకు ఇవ్వడం 10,000 రూపాయల వల్ల 1,00,000 రూపాయలు ఇప్పుడు రాదు మీకు. ఇవన్నీ మీరు ఆలోచించట్లేదు. పప్పు బెల్లాలు వస్తే నాకేమే అసలు ఏంటి? కరెంటు బిల్లులు పెంచేశారు విపరీతంగా. 400 యూనిట్లు దాటితే 400 యూనిట్ దాటితే తెల్ల కార్డు ఉండదు. అది మీకు ఎవరికైనా తెలుసా? ఈవేళ కొత్తగా పెంచిన ఛార్జీల వల్ల యూనిట్లు పెరిగిపోయాయి. మీకు తెలియకుండా 400 యూనిట్లు దాటిపోతున్నాయి చాలామందికి. ఇప్పుడు 400 యూనిట్లు దాటిన వాళ్ళందరూ రికార్డు ఉంది అదేరా. ఇప్పుడు అందరికీ రేషన్ కార్డు కట్ అయిపోతాయి. రేషన్ కార్డు కట్ అయిపోతే కొద్ది తెలుసా మీకు బెనిఫిట్స్ ఏమీ రావు. రేషన్ కార్డు ఉంటేనే బెనిఫిట్స్ వస్తాయి మీకు. రేషన్ కార్డు లేకపోతే బెనిఫిట్స్ ఏమొస్తాయి మీకు?
ఇవన్నీ కూడా ప్రజలను మోసం చేయడం కదా, అణగారిన వర్గాలు మోసం చేయడం కదా. ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మరి ఎమ్మెల్యే గారు కూడా ఈ విధంగా ప్రజలు మోసం చేయడం మంచిది కాదు. అంచేత నేను రిక్వెస్ట్ చేసినట్టు ఆ 280 కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టావు, ఏ గ్రామాల్లో ఖర్చు పెట్టావు, దేనికి ఖర్చు పెట్టావు, ఏ డిపార్ట్మెంట్లో ఖర్చు పెట్టావో ఆ లిస్ట్ ఇస్తే మేము కూడా వెరిఫై చేసుకుంటాం.